2 గిఫ్ట్ డీడ్ రాయాల్సొస్తే పూర్తిగా గిఫ్ట్ డీడ్లు రాసేస్తున్నారు చాలామంది తల్లిదండ్రులు. అలా రాయొద్దు. ప్రేమతో ప్రతిఫలం లేకుండా గిఫ్ట్ డీడు ఇచ్చేస్తే కనుక రేపొద్దుట దాన్ని రీవోక్ చేసుకోవడం కష్టమవుతుంది. అంటే వెనక్కి తీసుకోవడం. నా పోషణ నిమిత్తం నా ఖర్చులన్నీ నువ్వు చూసుకుంటావన్న ఉద్దేశంతోటి భవిష్యత్తులో ఒకవేళ నువ్వు అలా చూసుకోకపోతే నేను వెనక్కి తీసుకుంటాను ఈ ప్రాపర్టీని అని మెన్షన్ చేసుకొని గిఫ్ట్ డీడ్లు రాయండి. మీకు ఒక 5 ప్రాపర్టీలు ఉన్నాయి. మీ పోషణకు ఒక ప్రాపర్టీ పూర్తిగా ఉంచుకొని మిగతా 4 పంపకాలు చేయండి వాళ్ళందరూ తన్నుకోకుండా. రేపొద్దుట నువ్వు ఎప్పుడో ఇస్తే మాకేంటి ఉపయోగం, అది కూడా నిజమే. దానివల్ల మనం ఎప్పుడు చచ్చిపోతామని చూస్తారు. దానికంటే అరే బాబు నా దగ్గర ఉన్న 10 రూపాయలు 8 రూపాయలు పంచుతున్నా, ఈ 2 రూపాయలు నా పోషణ కోసం ఉంచుకున్నాను అని అలా ఉంచుకుంటే ఆ 2 రూపాయల కోసం ఎవరు బాగా చూస్తే వాళ్ళకి ఇచ్చేయచ్చు. అది అలా ఒక వీలునామా రాసేయండి. లేదు ఈ 2 రూపాయలు మీకు అవసరం అయిపోయింది, అమ్మేస్తారు, హ్యాపీగా కాళ్ళ మీద కాలు వేసుకొని పానోళ్ళని పెట్టుకొని కూడా ఉండొచ్చు. ఆస్తులున్న తల్లిదండ్రులు పిల్లల్ని నమ్మి ఆస్తి ఇచ్చేయొద్దు. ఒకవేళ ఇవ్వాల్సి వస్తే 70% వాళ్ళకి ముందుగానే రిజిస్ట్రేషన్లు చేయండి. రిమైనింగ్ 30% మీ పేరు మీద ఉంచుకోండి. ఉన్నదే 30% మేడం అంటే వీలునామా రాయండి. మిమ్మల్ని ఎవరు బాగా చూస్తే వాళ్ళకి వెళ్తాయి అని. అలా కూడా అనకండి మళ్ళీ, ఎందుకంటే అందరూ బాగా చూసి మిగతా వాళ్ళు తనుకునేలాగా ఉంటుంది. మీకేమో ఒక్కళ్ళే నచ్చుతారు, అందులో కర్మ. మిగతా 2 మీకు పుట్టినోళ్ళు అయినా విలన్సే అయిపోతున్నారుగా. కాబట్టి నా తదనంతరం ఇదిగోండి 4 వాటాలు, వీళ్ళ ముగ్గురికి ఇంత ఇచ్చి నన్ను చూసిన వాళ్ళకి నా వాటా ఇస్తున్నా. ఇలా ఒక వీలునామా రాస్తే ఎవరికి కుళ్ళులు ఉండవు, వాళ్ళలో క్రైమ్ పెంచిన వాళ్ళం ఆపం. ఇవి తెలియకుండా సగం మంది ఆస్తి అంతా నాదే నేను ఇవ్వను అంటే ఇది ఒకటి చండాలం. మీకు పుట్టిన పిల్లలకే మీకు ఆస్తి ఇవ్వడానికి మీరున్న 10 రూపాయలు ఉంచేసుకోవడం వల్ల నిజంగానే మీరు 80 ఇయర్స్ 90 ఇయర్స్ పడితే వాళ్ళకి సంపాదన లేదు, వాళ్ళకి తిండి లేదు, వాళ్ళకి పోషణ లేదు. మీరు ఈరోజు ఇచ్చే కొంత పర్సెంటేజ్ ఏదైతే బిజినెస్లు పెట్టుకుని డెవలప్ అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు. మీ పిల్లల గురించి మీరు ఆలోచించండి. మీ పిల్లల ఆలోచన విధానం ఎలా ఉంటుంది అనేది మీకు బాగా తెలుసు. మీ సేఫ్టీ మీకు ఇంపార్టెంట్. ఈ 3 దృష్టిలో పెట్టుకొని వీలునామాల గిఫ్ట్ డీడ్ల రాయండి.